మత్తిన మధుబాబు అనే నేను ఒక డ్రైవర్ కొడుకుని జిల్లా ఉపాధ్యక్షుడు ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ఒక వ్యక్తి మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ జడ్జి గారు, గౌరవనీయ జడ్జి గారి పోస్ట్ లో ఉండి ఆయన ప్రెస్ మీట్ లో చాలా ఘోరంగా సీఎంని, డిప్యూటీ సీఎంని, ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని ముగ్గురిని మెట్టుతో కొట్టాలా, చెప్పుతో కొట్టాలన్న వర్డ్స్ నన్ను చాలా బాధించినాయి. జడా శ్రావణ్ గారు, మీరు గౌరవమైన న్యాయమూర్తిగా ఉండి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈ రోజు మీరు న్యాయమూర్తి నుంచి ఇప్పుడు అడ్వకేట్ అయ్యారు. మీరు ఈ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి మీరు ఇలా మాట్లాడడం అనేది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. చదువుకున్న వ్యక్తులు మీరు. అసలు మీ ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎంత దిగాడిపోతున్నారంటే మీరు మాట్లాడిన మాటలు దాంట్లో ఒకసారి రివైండ్ చేసుకోండి. మీరు చాలా చాలా అనైతికంగా మాట్లాడినారు. 164 సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపిస్తే ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు, 2 సంవత్సరాలు కూడా కాలే. ఇంకా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, ఐటీ మినిస్టర్ లోకేష్ ముగ్గురిని చెప్పుతో కొట్టాలి అనే మాట మీరు మాట్లాడచ్చా? మీరు మాట్లాడచ్చా? అదేమంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొట్టాలి. పవన్ కళ్యాణ్ గారు అన్నది ప్యాకేజ్ ఇస్తారు అని పదే అంటుంటే అలా అన్న వాళ్ళని చెప్పుతో కొట్టాలి అన్నాడు, కానీ కొట్టానని చెప్పలేదు, కొట్టాలి అని చెప్పాడు. మీ బోటి వాళ్ళు ఇలా మాట్లాడడము. ఇంతేకాదు, చాలా సింపుల్ గా రౌడీ షీటర్లని పవన్ కళ్యాణ్ గారు ఏదో మడత పెట్టి కొడతారని చెప్పారనేసి. పాపం రౌడీ షీటర్లు ఏదో 10,000కో 5,000కో బెదిరిస్తారు. పాపం రౌడీ షీటర్లు. మీరు మాడాల్సిన మాట సార్ ఇది? రౌడీ షీటర్లని మీరు మాడాల్సిన మాట 10,000కో 5,000కో ఏదో పాపం చేసుకుంటారు. వాళ్ళని కూడా నువ్వు మడత పెట్టి కొడతావు, నువ్వు చేస్తావు, నువ్వు చట్టం తన పని చేస్తుందని మాట్లాడారు. మీరు మాడాల్సిన విధానం ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ లో ఆయన అంటే చాలా గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని గౌరవించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళు చాలా మంది నిజాయితీలో ఉన్నారు. జనసేన పార్టీలు, జనసైనికులు చాలా కేర్లెస్ గా మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, జనసైనికుల్ని ఉన్మాదులు ఏదో వర్డ్స్ వాడారు. చాలా తప్పు సార్ ఇది. మీరు చాలా తప్పుగా మాట్లాడినారు. ఇదే మమ్మల్ని బాధించింది ఈరోజు. జడా శ్రావణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిందని ఇప్పుడు చూశారు కదా, వీటికి సమాధానం చెప్పండి.